ఆదోని కొండపై ఆంజనేయ స్వామి, ఆకాశమే గోపురం, కొండనే పీఠం. మన ఆదోని కొండపై వెలిసిన శ్రీ రణమండల ఆంజనేయ స్వామి కొలువుదీరిన ఈ ప్రదేశం ఒక దివ్యక్షేత్రం. శ్రావణమాసం 3వ శనివారం సందర్భంగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సింధూర వర్ణంలో మెరిసిపోతున్న స్వామివారి విగ్రహం అభయహస్తంతో భక్తులను దీవిస్తూ తులసి తమలపాకు మాలలతో అలంకరించిన స్వామి ఉత్తర దిశగా ముఖంగా తూర్పు దిక్కుకు చూస్తున్నట్లు దర్శనమిస్తాడు. ఇక్కడ గోపురంతో కూడిన ఆలయం ఉండదు. ఆకాశమే గోపురంగా, సూర్యచంద్రులే దీపాలుగా, ఆదోని కొండనే పీఠంగా స్వామి వెలుగుదలుగుతున్నాడు. రణమండల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచే చిన్న పెద్ద ముసలి అన్ని తేడా లేకుండా భక్తులు 500 పైగా ఎక్కువగా ఉన్న మెట్లను ఎక్కి తమ భక్తిని చాటుకుంటారు. చుట్టూ కొండలు, ప్రకృతి, పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండల నడుమ వెలిసిన ఈ దివ్యక్షేత్రం కేవలం ఆదోని ప్రజలకే కాదు, దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారిని పూజిస్తారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి తరిస్తారు. ఇంతటి మహిమాన్విత పుణ్యక్షేత్రం మన ఆదోనిలో ఉండడం మనందరికీ గర్వకారణం. శ్రీ రణమండల ఆంజనేయ స్వామి అసలు పేరు కాలభైరవ యాదవగిరి రణమండల ఆంజనేయ స్వామి. ఒకప్పుడు రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు శ్రీ రణమండల ఆంజనేయ స్వామిని నామస్మరణతో ఎన్నో విజయాలు, ఎన్నో రాజ్యాలు గెలిచినట్లు విజయరాజుల కాలంలో ఈ చరిత్ర దేవాలయం. అప్పటి విజయరాజులు, వ్యాసరాజులు ఎంతో మహిమాన్వితులు ఇక్కడ పూజించారని నేటికి భక్తులు తండోపతండాలుగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఆదోని రణమండల ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు, ఆదోని ప్రజలకు ఆరాధ్య దైవం. కొలిచిన వారికి కోరికలు తీర్చే కల్ప దేవుడిగా కొలువబడుతున్నాడు. మీరు కూడా శ్రీ రణమండల ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చూశారో లేదో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఆదోని మిర్రర్ ఇన్స్టాగ్రామ్ పేజీని తప్పక ఫాలో చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్.